ఐపీఎల్ 2025 సీజన్ కోసం ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయి. ఇటీవలే మెగా వేలంలో పలువురు ఆటగాళ్లను కొనుగోలు చేయగా కొందరిని రీటైన్ చేసుకున్నాయి. అయితే చాలా జట్ల కూర్పు మారిపోయింది. పలు టీమ్స్కు కొత్త కెప్టెన్లు కూడా వచ్చారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్ ఎంపికపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా ఎంపిక చేయనుందని తెలుస్తోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. దీంతో కేఎల్ రాహుల్కు షాక్ ఇచ్చినట్టేనని భావిస్తున్నారు. మెగావేలంలో రాహుల్ను ఢిల్లీ 14 కోట్ల రూపాయలకు వెచ్చించి కొనుగోలు చేసింది. అతన్నే కెప్టెన్గా చేస్తారని వార్తలు కూడా వచ్చాయి. రాహుల్తో పాటు కెప్టెన్సీ రేసులో మాజీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డ్యూప్లెసిస్ పేరు కూడా వినిపించింది. అయితే ఆల్రౌండర్ అక్షర్ పటేల్ను ముందే రీటైన్ చేసుకున్న ఢిల్లీ ఫ్రాంచైజీ అతనికే సారథ్య పగ్గాలు అప్పగించాలని నిర్ణయించినట్లు సమాచారం. 2019లో ఢిల్లీ జట్టులో చేరిన అక్షర్ పటేల్ ఆ జట్టుకు కీలక ప్లేయర్గా మారాడు. ఆల్రౌండ్ ప్రదర్శనతో అద్భుతంగా రాణించాడు. గత సీజన్లో అక్షర్ బౌలింగ్లో 11 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్లో 131.28 స్ట్రైక్ రేటుతో 235 పరుగులు చేశాడు. దీంతో అక్షర్ను వేలానికి ముందు ఢిల్లీ ఫ్రాంచైజీ 16.50 కోట్లకు రీటైన్ చేసుకుంది. గత కొంతకాలంగా జాతీయ జట్టులో బంతితో పాటు బ్యాట్తోనూ అక్షర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇటీవలే ఈ ఆల్రౌండర్ టీమిండియా T20 జట్టుకు వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. 2024 T20 వరల్డ్ కప్ ఫైనల్లో కోహ్లీతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియా టైటిల్ గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. రాహుల్ డ్యూప్లెసిస్ లాంటి సీనియర్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ అక్షర్ పటేల్ వైపే ఫ్రాంచైజీ యాజమాన్యం మొగ్గు చూపుతుంది. గత సీజన్ వరకు రిషబ్ పంత్ ఢిల్లీకి సారథిగా ఉన్నాడు. అయితే ఫ్రాంచైజీ యాజమాన్యంతో విభేదాలు తలెత్తిన కారణంగా పంత్ను ఢిల్లీ వేలంలోకి వదిలేసింది. పంత్ను లక్నో సూపర్ జైంట్స్ కొనుగోలు చేసింది. ఇక కెప్టెన్గా ఎంపిక అవుతాడనుకున్న రాహుల్ ప్లేయర్గానే ఢిల్లీ క్యాపిటల్స్కు ఆడనున్నాడు. రాహుల్ డీసీ తరపున ఓపెనర్గా బరిలోకి దిగుతాడో లేక మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తాడో అన్నది కూడా వేచి చూడాలి.